హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ పక్కనే ఉంటూ మన దేశంపై నిఘా వేసేందుకు నిత్యం పాకిస్తాన్, చైనా కాచు కూర్చుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చీనా వంతెన గురించి పాకిస్తాన్ కన్నేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ చీనా వంతెన గురించి సమాచారం సేకరించాలని పాకిస్తాన్కు చైనా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఈ చీనా వంతెన గురించి చైనా ఎందుకు సమాచారాన్ని సేకరిస్తుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ, రాంబన్ లల్లా మధ్య చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనకు సంబంధించిన వివరాలు సేకరించాలని పాకిస్తాన్, చైనా కోరింది. దీంతో రంగంలోకి దిగిన పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ చీనాబ్ బ్రిడ్జి గురించిన కీలక విషయాలు తెలుసుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చీనా వంతెన గురించి ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సేకరించినట్టు తెలుస్తోంది. చీనా వంతెన కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చైనాలో ఉండేది. తాజాగా చీనా వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఆ రికార్డు చీనా బ్రిడ్జ్కు దక్కింది. అయితే అందుకోసమే చీనా విషయాలు తెలుసుకునేందుకు చైనా ఆసక్తి చూపుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇటీవలే అధికారులు ఈ చీనాబ్ వంతెనపై రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ చీనా బ్రిడ్జ్ నిర్మించడానికి 20 ఏళ్లు పట్టింది. భారత్లోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్ను అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ USBRL ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే బ్రిడ్జ్ పేరుతో ఉన్న వరల్డ్ రికార్డును చీనా బ్రిడ్జ్ బద్దలు కొట్టింది. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే ఈ చీనా బ్రిడ్జ్ ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పాకిస్తాన్, రష్యా సైనికాధికారుల సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వి ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, PAF పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరు దేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.